Unknown caller. హలో 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 చెప్పండి. మీరు ఉదయం నుంచి లైవ్ పెట్టారు. ఇప్పుడు బెంగళూరు నుంచి మాట్లాడింది ఇంతకుముందుకు మాట్లాడింది మీరే కదా? నేనే. చెప్పండి తొందరగా చెప్పండి బ్రదర్, చాలా కావాల్సిందేగా మాట్లాడుందిగా, చెప్పండి. మార్నింగ్ నుంచి మీరు లైవ్ పెట్టింది దేనికి? లైవ్ మాట్లాడేది సమాజంలో జరుగుతున్న ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ప్రజాస్వామ్యం పట్ల ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి, నీలాంటి వ్యక్తి కూడా మాట్లాడిన ఉద్దేశంతోనే లైవ్ పెట్టడం జరిగింది. నీకు జరిగిన నష్టం ఏంటి? నీ కలిగిన బాధ ఏంది? కాదు మీరు చెప్పండి, మీకు కలిగిన బాధ ఏంది, నీకు కలిగిన నష్టం ఏంది? సమాజం గురించి ఆలోచించేవాడు మాట్లాడాలి కదా. నీకు నష్టం జరిగినది ఏమున్నది? ఇప్పుడు అది కాదు, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వినండి నువ్వు చెప్పిందని సమానం చెప్తాను. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి సంస్థలు, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అధికారులు, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఎందుకు కూని చేయబడుతుంది? నువ్వు ఎక్కడో బెంగళూరులో ఉన్నావు కదా, బెంగళూరులో ఉన్నావు. బ్రదర్ వినండి, ఏం మాట్లాడుతున్నాను? ప్రజాస్వామ్యానికి ఒక ప్రవీణ్ ప్రగడాల విషయంలో అన్యాయం జరిగింది. ఎవడో పాస్టర్ ఇచ్చిండు అని చెప్తున్నారు. ఎవడో పాస్టర్ కాదు, అంతకుముందు కూడా చాలామంది ఫిర్యాదు చేసారు కదా. జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది జేఏసీ కూడా ఇచ్చిళ్ళు. అది మూడో నెలలో కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది ఉప్పల్ పిఎస్లో. మరి అదే సందర్భంలో హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని సిగ్నేచర్ స్టూడియో ఇప్పుడు పాస్టర్ ఎవరైతే అజయ్ బాబు విషయం మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈయన పెట్టంగానే ఎందుకు అరెస్ట్ చేసిళ్ళు? కనీసం కొద్దిగా మీరు ఆలోచిస్తున్నారా? చెప్పండి. క్రిస్మస్ రోజు వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తారేమో చెప్పు బ్రదర్. ఇవన్నీ కాదు, నువ్వు అంత మత్తులో ఉండకు. నిజాలా చెప్పు. నిజం. ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా సచ్చేది భూములకే పోతాం. పోయేది ఎవడ నువ్వైనా అక్కడికే పోతావు, నేనైనా అక్కడికే పోతా. ఏ మతం నీ మీదేసుకురాదు. నీ మీద ఏ జాతి జెండా కప్పరు, నా మీద జాతి జెండా కప్పరు. కానీ మనుషులమని చెప్పుకోవాలి, గుర్తుపెట్టుకో. మనిషిలాగానే ఉండాలి. నేను ప్రధానంగా అదే చెప్తున్నాను. మనుషులమని గుర్తించలేని ఏ మతమైనా రోగితో సమానము. ఏ మతమైనా, అది క్రైస్తవ మతమైనా, హిందూ మతమైనా, లేకపోతే ఏ మతమైనా కూడా మనిషిని చూడండి. మనిషిని మనిషిలా చూడలేనంటే ఏ మతమైనా అది వేస్ట్ అని చెప్తున్నాను. అందులో బాగా ఇప్పుడు ఈ పాయింట్ నేను ఒప్పుకుంటా బ్రదర్. నేను అదే చెప్తున్నా కదా పొద్దున్నుంచి. నేను ఎవరికో భయపడిన అవసరం లేదు, ఎవరికో గులాంగిరి చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. నేను మార్నింగ్ నుంచి అదే చెప్తున్నాను బ్రదర్. నేను మార్నింగ్ నుంచి అదే చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. చెప్పట్లేదు క్రైస్తవ మతమా మేలుకో అంటున్నావు కానీ మీ క్రైస్తవ మతం మేలుకో అనట్లేదు. వినండి, క్రైస్తవులారా మీ మీద దాడులు లేస్తున్నారు, జరిగేటువంటి కుట్ర కుతంత్రాలు లేస్తున్నారు. మేలుకోండి అని చెప్తున్నాను. నేను ఇప్పటికీ ఇవరగా దాడి కాకపోతే ఏంటి? అది ఒక క్రైస్తవ మీద వినండి బ్రదర్, ఒక క్రైస్తవుడి మీద ఒక క్రైస్తవుడు చంపేయబడ్డ తరుణంలోనే ఒక క్రైస్తవ పాస్టరు ఒక క్రైస్తవుని భయపట్టుకుని బైబుల్ చెప్పేటువంటి క్రమంలో ఇంకో పాస్టర్ వచ్చి ఆయన మీద కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి సుమారుగా 6 పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి బిఎన్ఎస్ చట్టాలు దృష్టిలో తీసుకొచ్చి యాక్ట్ ప్రకారం తీసుకొచ్చి 14 రోజులు రిమాండ్ చేసిళ్ళు. ఏ విధంగా చేసిళ్ళు, ఏ పర్పస్ చేసిళ్ళు, ఏ విధమైన కుట్ర జరిగిందని అనుకుంటున్నావు? దీనికి సమాధానం చెప్పు తొందరగా. స్నోగా అట్లా ఉంటుంది మరి మనోళ్ళది. ఇక చూడు బెంగళూరు నుంచి ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు. చట్టాల మీద అవగాహన లేదు. ఏనంటే మతం అట ఇంత భయంకరంగా ఇంకెక్కడ ఉంటుంది చూడండి. ఎంత మతం ఎంత భయంకరంగా ఉందో. హలో చెప్పండి. ఇప్పటికైనా చూడండి ఎంత భయంకరంగా ఉందో. నేను చెప్తున్నా, దయచేసి మీ అందరూ కూడా లక్షలాది. హలో చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ ఇది జేబీఎం టీమ్ హైదరాబాద్ నుంచి. చెప్పండి సార్. లైవ్ లో మాట్లాడుతున్నారు? లైవే సార్, లైవే నడుస్తుంది. ఓకే, అంటే ప్రస్తుతం చూస్తున్నా, మరి వాచ్ చేస్తున్నా. లైవే నడుస్తుంది సార్. మీరు లైవ్ లో కూడా మీరు మాట్లాడుతున్నారు, మీ వాయిస్ మీకు వినబడుతుంటది. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఈ సమాజం ఎడిపోతుంది బ్రదరు. ఇప్పుడు క్రైస్తవులు అంటే ఇప్పుడు వీళ్ళను ఎన్నన్నా ఏదన్నా కూడా పాపము వీళ్ళు మోసుకొని ఉంటున్నారు అన్నట్టుగా. ఈ హిందువులు అంటే వీళ్ళు స్టార్ట్ చేసి వీడియోలు పెట్టి అవి పెట్టి ఎన్నో విధాలుగా చేసినా కూడా వీళ్ళు తగ్గి ఒక 5-6 సంవత్సరాల తర్వాత వీళ్ళు రెస్పాండ్ అట్లా కదా బాబు, ఇట్లా ఇది మన సమాజం, ఇది మన బతుకు అని చెప్తే కూడా వీళ్ళకి అర్థం కాకుండా వీళ్ళు రెచ్చిపోయి మతాన్ని మనసులో పెట్టుకొని ఈ విధంగా చేయడం అసలు ఏ విధంగా కూడా కరెక్ట్ అనిపించదు. ఎస్, ఏం చెప్పాలనుకుంటున్నా అన్న? నువ్వు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు?
అన్న ఇది ఇట్లా ఉండొద్దన్న, మనిషికి బతకాలా, థ్యాంక్ యూ. ఎవరి ధర్మం వాళ్ళే పాటించాలా. ఎస్ ఒకవేళ లోటుబాట్లు అవి ఉన్నాయంటే కూర్చొని విచారించుకొని దాన్ని ఫైనల్ తీసుకురావాలా. ఎస్ అంతే. థ్యాంక్ యూ. ఇది సమాజంలో కావాలి. ఎస్ అన్న, అవును. అలాంటి ఉన్నప్పుడే శాంతి భద్రతలు ఇబ్బంది కలిగాయి. ప్రజాస్వామ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు, అందరూ కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, అందరూ కూడా ధర్మబద్ధంగా బతారు అన్న. చెప్పండి అన్న. ఇప్పుడు మన అంబేద్కర్ గారు ఏం చేసిండు, మన ధర సంవత్సరంలో ఎందుకు అది చేసిండు? ఇప్పుడు మన సనాతన ధర్మం గురించి పోవాలంటే మరి లేడీస్ బయటికి రావద్దు, బండ్లు నడపొద్దు, స్కూటీలు నడపొద్దు, డ్యూటీలు చేయొద్దు, మరి కిచెన్ లో ఉండాలి, వాళ్ళని కాళ్ళు పట్టేసి పెట్టాలి, మరి ఉద్యోగాలు ఎక్కడ చేయొద్దు, చంద్రమండలం పోవద్దు, ఏది చేయొద్దు, వాళ్ళు వాళ్ళనే ఉండాలి, ఓన్లీ కిచెన్ లో ఉండి పని చేసి సెక్స్ బొమ్మలకు వాడుకోవాలి. మరి ఆ విధంగా చేద్దామా అంటే మరి ఆ విధంగా చేద్దామని చెప్పి అది మనస్ఫూర్తిలో ఉన్నదే కదా. అందుకనే భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనస్ఫూర్తి తగలబెట్టింది కదా. అవును అవును. మరి ఇలాంటివి ఉండొద్దు కదా, ఇలాంటి కావద్దు. మనము ఎక్కడికో ఎదగాల, ఏదో చేయాలని. ఇప్పుడు మనం ఎవరం అన్నా, మన అంతా ద్రావిడలం. అవును. ఇప్పుడు వీళ్ళకి తెలియదా మన భారతదేశంలో ఉన్నలకు తెలియదా, ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చిందని వీళ్ళకి ఏంటి తెలియదా? హిందువులలో 2 రకాలు ఉన్నదాన్ని కూడా తెలియని దీంట్లో కలెక్టర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, పెద్ద పెద్ద అడ్వకేట్స్ ఉన్నారు, వీళ్ళు సైంటిస్టులు ఉన్నారు. వీళ్ళకి ఇంత జ్ఞానం లేకపోతే ఎట్లా భయ్యా? ఇప్పుడు ద్రావిడులు అంటారు, మన సంస్కృతి ఇది, మన దగ్గర ఎల్లమ్మో పుల్లమ్మో ఇది అది, ఈ హిందువులు వేరు. ఈ రాముడు కృష్ణుడు వీళ్ళు వెళ్ళి తెచ్చుకున్నది వీళ్ళు వేరు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎట్లా వచ్చిండ్రు, విశ్లేషణ చేసుకుని దాన్ని గుర్తుపట్టలేదు కదా. ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, బీజేపీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఇవన్నీ తెలియాలి కదా మనసులో. ఇప్పుడు మనోళ్ళను తప్పుపట్టలేదు, వాళ్ళని పట్ట. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళని గ్రహించి వాళ్ళని సిస్టమేటిక్ గా మాట్లాడేవాళ్ళు కదా. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ మీ సమయం. థ్యాంక్ యూ అన్న. ఇంకా వేరే కాల్ మాట్లాడదాం. థ్యాంక్ యూ, గ్రేట్ ఇన్ఫర్మేషన్ అన్న. థ్యాంక్ యూ. జై భీమ్ అన్న. జై హింద్, జై హింద్, జై భీమ్.